వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th మ్యాథ్స్ విజయకేతనం సిరీస్లో చాప్టర్ నెంబర్ 12 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్. ఓకే, మనకు ఒక హెమిస్పియర్ ఇచ్చారు, దాని రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్. అయితే దానికి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. So given radius r equal to 7 centimeters, TSA, what is the meaning of TSA? Total surface area of hemisphere equal to 3 pi r square. 3 into 22 by 7 into 7 into 7. 7 cancel. 3 into 22 66. 66 into 7 it's 462 centimeters square. So total surface area of hemisphere equal to 462 centimeters square. Next question చూడండి ఒకసారి. The curved surface area of a right circular cylinder of height 14 centimeters is 88 centimeters square. Find the diameter of its circular base. Okay, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. సిలిండర్ హెచ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అంటే సిలిండర్ హైట్ 14. ఇప్పుడు ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? 2 pi RH. ఈ ఆర్ తప్ప మనకి తెలిసిన వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో హియర్ ఈ 7 అనేది 14ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో హియర్ 2 into 22 44 into r into 2 ఈక్వల్ టు 88. ఇక్కడ 44 2 అనేది మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఆర్హెచ్ఎస్కి మూవ్ అయితే డివిజన్లో. ఆర్ ఈక్వల్ టు 1, దట్ మీన్స్ డి ఈక్వల్ టు 2r. అంటే డి వాల్యూ ఎంత? 2. అంటే డయామీటర్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్ ఈజ్ సర్మౌంటెడ్ బై హెమిస్పియర్ ఆఫ్ లార్జెస్ట్ పాసిబుల్ డయామీటర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్. సో సైడ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఇచ్చారు మనకి? 7 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. ఇక్కడ పైన మనకి ఇప్పుడు హెమిస్పియర్ కావాలి. ఒక సైడ్ మొత్తం 7 అంటే రేడియస్ అంటే మిడ్ పాయింట్ నుంచి అక్కడికి ఉన్నది. సో రేడియస్ ఈక్వల్ టు 7/2. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్పియర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్. అండ్ అలాగే ఇందులో ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సర్కిల్ని మైనస్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ 6a² ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఇస్ 2 pi r square మైనస్ pi r square. ఓకే, ఇది కొంచెం 2x మైనస్ x ఈక్వల్ టు ఎంత? x మేడం. ఓకే, వెరీ గుడ్. 2 pi మైనస్ pi ఈక్వల్ టు pi. 2 pi r square మైనస్ pi r square ఈక్వల్ టు pi r square. అర్థమైందా? సో ఇక్కడ 2 pi r square మైనస్ pi r square ఉంది కాబట్టి ఒక్క pi r square మాత్రమే ఉంటుంది. సో pi అంటే 22/7. నెక్స్ట్ r వాల్యూ 7/2 స్క్వేర్ కాబట్టి అగైన్ 7/2. ఈ మైనస్ వాల్యూ వెయ్యలేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో 6 into 49 ఇట్స్ 294 ప్లస్ ఈ 7 టేబుల్ 7 ఒకసారి క్యాన్సిల్ చేస్తుంది. 222ని 11 టైమ్స్ 11 into 7 77/2. 77/2 is 38.5. సో టోటల్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ ఈక్వల్ టు 332 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మన వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.